అసలు నిజంగా అవకాడో పెట్టుకుంటే రైతుకు లాభంగా ఉంటుందా? లాభం ఉంది, మామిడి కన్నా కంపేర్ చేస్తే లాభమే. ఏం అవకాడో వల్ల ఉపయోగాలు ఏంది మీకు తెలిసినంత వరకు మీ అనుభవం? జీరో కొలెస్ట్రాల్ లేదు, హెల్దీ ఫుడ్, ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి ఫ్రూట్. 2020లో కూడా వీడియోలు తీయడం జరిగింది అవకాడో గురించి. బాగా రైతులు విపరీతంగా చూసి తోటలు విపరీతంగా పెట్టారు. అసలు మార్కెటింగ్ ఉందా? ఉంది, మార్కెట్ ఉంది. మొన్న లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేసినాం, మాకు 180 రూపీస్ లెక్క వచ్చింది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి బెల్జాల గ్రామము, తలకొండపల్లి మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు చేసే రైతు ఎన్ఎం జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ గుత్తులుగా కనిపిస్తుంది కదా, ఈ పంట వచ్చేసి అవకాడో అనేటువంటి పంటగా చెప్పుకోవచ్చు. గతంలో మన ఛానల్లో గత 3-4 సంవత్సరాల క్రితం అవకాడో సాగు చేసిన రైతు అనుభవాలు తెలియజేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సంవత్సరం 2026లో కూడా అవకాడోను సాగు చేస్తూ ప్రస్తుతం కటింగ్ కి సిద్ధంగా ఉంది. పంట చెట్టు నిండా కాయలు కనిపిస్తున్నాయి. దాదాపుగా వీళ్ళు 7 ఎకరాల్లో ఈ యొక్క అవకాడోను సాగు చేస్తున్నారు. వెన్న పండుగ పిలువబడినటువంటి అవకాడో రైతు స్థాయిలో కూడా సాగు చేసుకున్నట్లయితే మంచి మార్కెటింగ్ వసతి ఉంటే రైతుకి మంచి లాభదాయకమైన పంటగా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం అసలు అవకాడో రైతు స్థాయిలో సాగు చేస్తే హార్వెస్టింగ్ అయిన తర్వాత అసలు అవకాడోకి మార్కెట్లో డిమాండింగ్ ఉందా, అసలు మొక్కలు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, ఎన్ని సంవత్సరాలకి పంట రావడం జరిగింది, పెట్టుబడి ఎంత పెట్టడం జరిగింది, ఇప్పుడు లాభాలు నిజంగా అవకాడో రైతులకు బాగానే ఉంటాయి అనే విషయాలు జగదీశ్వర్ రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. జగదీశ్వర్ రెడ్డి గారు, అసలు ఏంది మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 6 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు సొంతం? 15 ఎకరాల పొలం ఉంది. సొంతం 15 ఎకరాల భూమి. అంటే మీరు వ్యవసాయం స్టార్ట్ చేయడము అంటే ఏమైనా పంటలు సాగు చేసే అనుభవం ఉందా మీకు? ఈ 6 సంవత్సరాల నుంచి అంతకుముందు మా ఫాదర్ ఉన్నప్పుడు మేము వ్యవసాయం కానీ టచ్ లేదు. మా ఫాదర్ ఉన్నప్పుడు మా ఫాదర్ చూసుకుంటాడు. 2020 మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మేము ఇక్కడ రావాల్సి వచ్చింది. వ్యవసాయం చూస్తుంటే వ్యవసాయం పాటు ఈ అవకాడో త్రూగా మా బ్రదర్ US లో ఉంటారు. ఆయన త్రూగా వెరిఫికేషన్ తోని అవకాడో స్టార్ట్ చేసినాం. మీరు స్టార్టింగ్ వ్యవసాయం అవకాడో తోటి స్టార్ట్ అయ్యింది. మీ బ్రదర్ చెప్పడం తోటి అవకాడో వేసి కొద్ది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చి క్లైమేట్ సెట్ అవుతుందా కాదని చెప్పి 100 మొక్కలు పెట్టి తర్వాత 1 year తర్వాత మన క్లైమేట్ సెట్ అయినని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ 1 ఎకర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇప్పుడు 7 acres కు అయిందన్న 7 ఎకరాల అవకాడో తోట రెడీ అయింది. ఫస్ట్ మీరు ఏ సంవత్సరంలో అవకాడో నాటుకోరు? ఫస్ట్ 2021లో అవకాడో పెట్టిరు అన్నట్టు ఫస్ట్ మొక్క. 20 నవంబర్లో ఫస్ట్ అవకాడో పెట్టుకోరు. 100 మొక్కలతో స్టార్ట్ అయింది. ఎట్లా ఎన్ని మొక్కలు పట్టినాయి ఎకరాకి పెట్టుకుంటే? ఇట్లా ఎకరాకి 200 మొక్కలు పట్టినాయి. ఎకరాకి 200 మొక్కలు, 15 ఫీట్లు బై 15 ఫీట్లు. అచ్చా, మొక్కకి సాలుకి 15 ఫీట్లు ఇట్లా పెడితే ఎకరాకి 200 మొక్కలు పట్టినాయి. ఇప్పుడు మొత్తం మీకు 7 ఎకరాల కలిపి దాదాపు 1400 మొక్కలు. అసలు మొక్కలు ఎట్లా ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మొక్కలు మీరు? వచ్చేసి మనం గుంటూరు బిఎన్ రెడ్డి నర్సరీకి తీసుకొచ్చినాం. అచ్చా, గుంటూరు బిఎన్ రెడ్డి నర్సరీ దగ్గర నుంచి మొక్కలు తెచ్చినాం. ఈ ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఎంత పట్టింది? మొక్కల ఖర్చు ఎంత అయింది? 300 రూపీస్ పడ్డది. అక్కడనే 300 రూపీస్ ఒక మొక్క పడ్డది అక్కడనే. మొక్క ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఎన్ని ఫీట్ల మొక్క తెచ్చుకోరు? 6 months మొక్కను 1 feet మొక్కనే. 6 months 1 feet మొక్క తెచ్చుకోరు ఫస్ట్. అంతే. ఎట్లా గ్రాఫ్టింగ్ మొక్కనా? ఇది ఎట్లా ఉంటది మొక్క? ఇది గ్రాఫ్టింగ్ చేస్తారు. గ్రాఫ్టింగ్ చేసినాక 3 months తర్వాత కవర్ తీసేయాలి. గ్రాఫ్టింగ్ చేసినాక 2 months కి ఇస్తారు మనకు. 1 month తర్వాత మనం కొద్దిగా సెట్ అయిన తర్వాత గ్రాఫ్టింగ్ పేపర్ తీసేస్తే గ్రోత్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఫస్ట్ మొక్క పెట్టేటప్పుడు ఎట్లా పెట్టాలి? మొక్క పెట్టే పద్ధతి ఎట్లుంటది? అవకాడో మొక్కను ఎట్లా పెట్టుకోవాలి? ఎంత లోతు తీసేసి 2 జేసీబీతో 2 బకెట్లు మట్టి తీయాలి. ఒక మట్టి అందులో వదిలిపెట్టాలి. ఫస్ట్ తీసిన మట్టి కింద వేయాలి, వెనక తీసి పైన మట్టి పూర్తి చేసి మళ్ళీ అందులో కొద్దిగా ఎరువు వేసి ఫర్టిలైజర్ వేసి పూర్తి చేసేయాలి. పెద్ద గుంత తీయాలా? ఎందుకు అంత పెద్ద గుంత తీసారు మీరు? అంటే నార్మల్ మొక్క ఇంతే ఉంటది కదా తెచ్చుకుంటే. మొత్తం ఏరియా లూజ్ అయితే గ్రోత్ ఈజీగా పోతుంది. అచ్చా, జేసీబీ సైజ్ లో మనం గుంత తీస్తే ఏమైతే అంటే మొక్క పెట్టిన తర్వాత ఏరియా మొత్తం లూజ్ అవుతుంది. చెట్టు పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్ పోతాయి ఎరువులు. చిన్న మొక్క ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. జేసీబీ స్టైల్లో తీసారు అన్నాడు. నార్మల్ చెట్లు తీయడానికి గుంతలు ఎవరైనా గడ్డపార పెట్టి తీస్తారు కదా గుంత. తర్వాత మనం పార పెట్టుకుని తీసి మన చిన్న సైజ్ కదా అప్పుడు ఇంత చేస్తున్నాం. ఇక కొద్దిగా కరెక్ట్ మనం లైన్ చూసుకొని డోర్ చూసుకొని ఆ లైన్ చూసుకొని పెట్టుకొని వెంబడి డ్రిప్ వేసి వాటర్ వేయాలి. ఓకే, ఏం సాయిల్ మీద ఇక్కడ? ఎలాంటి సాయిల్ ఇది? మన ఇసుక నేల, ఎర్రమట్టి. ఎర్ర ఇసుక నేల అన్నట్టు. ఎర్ర ఇసుక నేల సెట్ అయింది అవకాడో? సెట్ అయింది, మంచిగా అయింది. గుంత తీసిన తర్వాత మొక్కలు పెట్టిన తర్వాత డ్రిప్ వాట్ చేసారు? డ్రిప్ రెడీ చేసి పెట్టిన తర్వాతనే మొక్కలు నాటాలి. ఓకే, మనం మొక్కలు నాటిన మోటార్ ఆన్ చేయాలి ఈవినింగ్. ఓకే, ఇప్పుడు ఏది ఫస్ట్ మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి మనకి ఫస్ట్ కాపీ స్టార్ట్ అయింది మీకు? అసలు మనకి 3rd year కొద్దిగా స్టార్ట్ అయింది.
థర్డ్ ఇయర్ 10-20% వచ్చింది. అంటే మనం కూడా అన్ని ఈక్వల్ ఒకటేసారి పెట్టలేము కాబట్టి ఫస్ట్ పెట్టిన సీడర్ పెట్టినాం, తర్వాత పెట్టిన తర్వాత ఒక్కొక్క 10% వచ్చింది, తర్వాత 40% వచ్చింది. ఓకే, అంటే నార్మల్ ఒక ఫ్రూట్ రావడానికి ఎన్ని టైం పట్టింది ఒక చెట్టుకి పెట్టినప్పటి నుంచి? థర్డ్ ఇయర్ నుంచి కనిపిస్తుంది, థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ కనిపిస్తుంది. ఆడొకటి మనం తీసేస్తాం, ఎక్కువ తీసుకోకుండా ఇల్లు తీసుకోకుండా చెట్టు కొన్ని చెట్లు తీసుకుంటే కరెక్ట్. చిన్న మొక్క చిన్న ఉంటది కాబట్టి ఓకే తీసేయాలంటే ఉంచకుండా మామూలుగా 4-5 పెట్టి మిగిలిన తీసేస్తే 4th ఇయర్ నుంచి మనం ఫుల్ ప్రైజ్ గా, ఓకే 4th-5th ఇయర్ నుంచి ఫుల్ ప్రైజ్ గా తీసుకోవచ్చు. పడుతుంది అసలు చెట్టుకి కాత ఎట్లా వస్తుంది? ఒక్కొక్క చెట్టుకి చెట్టుకు మంచిగా వస్తే 50 కేజీ పైన వస్తుంది. చెట్టుకి 50 కేజీలు వస్తుంది. 50 కేజీ. ఇప్పుడు ఇది 6వ సంవత్సరానికి 5వ సంవత్సరానికి తేడా ఉందా అంటే కాయ పడడంలో? సైజ్ చేంజ్ ఉంది. చెట్టు గ్రోత్ పెట్టినాక దాని ఈల్డ్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కొద్దిగా ఈల్డ్ పెరిగింది. అన్నట్టు. ఇప్పుడు మీరు దాదాపు ఎకరాకి 200 మొక్కలు ఫస్ట్ పెట్టుకురు కదా, 100 మొక్కలు పెట్టినప్పుడు 100 చెట్లు కాత వచ్చిందా, లేకపోతే మధ్యలో ఉన్న చెట్లు డ్యామేజ్ అయ్యి పోయి అట్లా? పోతాయి, 10% డ్యామేజ్ అవుతాయి. మనం తీసుకోవడం పెట్టడం కొన్ని పెద్దగా కూడా మనం ఆ ఎరువురు కొట్టడం కొంచెం ప్రాబ్లం. కొన్ని పోతాయి, 10-20% అయితే లాస్ ఉంటుంది, పోతుంది. నార్మల్ గా అయితే మిగతా పెట్టిన అన్ని చెట్లు ఒకటేసారి కాపుకు వస్తున్నాయా? వస్తాయి. మనం మామిడి పూత వచ్చినప్పుడు టైంలో పూత వస్తుంది. దానికి వచ్చిన తర్వాత దాని చెట్టు మీద 6-7 months మధ్య మనం హార్వెస్టింగ్ చేయాలి. ఓకే, నార్మల్ పూత ఏ నెలలో వస్తుంది ఇది అవకాడో? అక్టోబర్ నవంబర్ లో పూత స్టార్ట్ అవుతుంది. నవంబర్ డిసెంబర్ లో పూత స్టార్ట్ అవుతుంది. పూత స్టార్ట్ అయ్యి మనం జూలైలో హార్వెస్టింగ్. అచ్చా, దాదాపు 7 నెలలు 6 నెలలు నుంచి కాయ పడడానికి టైం పడుతుంది. ఎక్కువ టైం తీసుకుంటుంది కాయ రెడీ కానీ. ఇప్పుడు గుత్తులు కాయలు కనిపిస్తున్నాయి కదా, ఇవి రెడీ అయిన కాయలు అని చెప్పొచ్చా? ఎట్లా ఉన్నాయి? హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు రెడీ అయినట్టు కాయలు హార్వెస్ట్ చేసేది. ఎట్లా తెలుసుకోవాలి కాయ రెడీ అయిందంటే? ఎట్లా తెలుస్తుంది? మనం మామిడి ఎట్లా ఉందో సేమ్ దీన్ని కూడా 6 వస్తాయి. మామిడి ఎట్లా మనం పసుపచ్చ మచ్చలు వస్తుంది, దీని కూడా సేమ్ అదే మచ్చలు వస్తాయి అన్నట్టు. మచ్చలు వస్తాయి. మామిడి అంటే తొందరగా 2 రోజులు వారం రోజులు రాలిపోతుంది. 15 days 1 month ఇది స్టే చేసుకోవచ్చు చెట్టు మీదనే. 15 to 20 days 1 month లో కూడా రోజు 1 month. ఈ జూలై మొత్తం హార్వెస్ట్ చేయొచ్చు. జూలై మొత్తం కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎట్లా కాయ మనకి సైజ్ ఎట్లా వస్తుంది? ఎంత బరువు వస్తుంది ఒక్కొక్క కాయ? ఒకటి 1/2 kg ఉంటుంది. 1/2 kg వస్తుంది. 1/2 kg వస్తుంది. కొన్ని మనం బాల్ వెరైటీస్ 750 కూడా వస్తుంది. ఓకే, అంటే ఎన్ని వెరైటీస్ పెట్టిన మీరు ఈ తోటలో? 2 వెరైటీలు. 2 వెరైటీస్. వెస్ట్ ఇండియన్ బల్బ్ ఒకటి, బాల్ ఒకటి. బాల్ వెరైటీ ఒకటి, వెస్ట్ ఇండీస్ గ్రీన్ బల్బ్ ఒకటి. 2 వెరైటీస్ పెట్టారు. ఏది బాగా వస్తుంది? బాల్ వస్తుందా ఇది వస్తుందా? ఇది కొంచెం షైనింగ్ ఉంటుంది. బాల్ కూడా అంతే వస్తాయి, ఇది 2 సేమ్ వస్తాయి. వెరైటీ చేంజ్. బాల్ జర సైజ్ ఎక్కువ వచ్చి కాయలు తక్కువ వస్తాయి. గ్రీన్ బల్బ్ కొంచెం సైజ్ తక్కువ ఉన్నాయి కానీ కాయలు ఎక్కువ వస్తాయి. ఏడా అసలు మార్కెటింగ్ ఎట్లా? ఇప్పుడు అసలు చాలా మంది నేను 2020లో కూడా వీడియోలు తీయడం జరిగింది అవకాడో గురించి. బాగా రైతులు విపరీతంగా చూసి తోటలు విపరీతంగా పెట్టారు. అసలు మార్కెటింగ్ ఉందా? ఉంది, మార్కెట్ ఉంది. సార్ మొన్న లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేసినాం, మాకు 180 రూపీస్ లెక్క వచ్చింది. ఎక్కడ మీరు అసలు ఎక్కడ మార్కెట్ లో సిటీలో 180 రూపీస్ per kg వరకు అమ్ముతాం. ఎక్కడ అమ్ముతారు? హైదరాబాద్ లో మీరు వచ్చేసి? మనం లాస్ట్ టైం ఇచ్చింది రిలయన్స్ కి ఇచ్చినాం. రిలయన్స్ కి ఇచ్చారు అన్నట్టు. హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్ లో కూడా పోతుందా? ఫ్రూట్ మార్కెట్ లో పోతుంది కానీ అంత రేట్ బెటర్ వాళ్ళు. అచ్చా, ఫ్రూట్ మార్కెట్ ఎట్లా పోతుంది ఏమైనా గమనించినట్టు మీకు తెలుసు? మనం లాస్ట్ టైం ఇచ్చినాం 100 to 120. 100 to 120 ఫ్రూట్ మార్కెట్ లో పోయింది. రిలయన్స్ కి అమ్మితే ఎంత పోతుంది వీళ్ళకి? మాకు 180 వచ్చింది. 180 వస్తుంది అన్నట్టు. ఈ 7 ఎకరాల్లోనే ఎంత దిగుబడి తెప్పిస్తారు అంటే ఒక సీజన్? ఈ సీజన్ కి ఎన్ని క్వింటాలు వస్తున్నాయి అసలు? మనం ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఈసారి మొత్తం హార్వెస్ట్ చేస్తే గానీ మనం చెప్పలేము. పోయిన సంవత్సరం ఎంత తెంపారు నార్మల్ యావరేజ్ గా? 3 టన్నులు తెంపినాం. 3 టన్నులు తెంపారు మొత్తం సీజన్ లో 7 ఎకరాల్లో. అంటే వచ్చిన చెట్ల కాడి 7 ఎకరాలు మనం క్రాప్ కానీ ఇంకా 4 acres ఉంది. ఓకే, క్రాప్ గానే 4. ఒక 3 ఎకరాల కలిపి క్రాప్ స్టార్ట్ కాలే ఇంకా అది. మిగతా 3 ఎకరాల్లో అయితే 3 టన్నుల కాయ వచ్చింది అన్నట్టు. ఎకరాకు 1 టన్ను లెక్క కోసిరు అన్నట్టు. ఏంది అసలు మీ అనుభవంలో? ఇప్పుడు 6 సంవత్సరాలకి వెళ్ళి చూస్తారు, మార్కెట్ పోతుంది. అసలు నిజంగా అవకాడో పెట్టుకుంటే రైతుకు లాభంగా ఉంటుందా? లాభం ఉంది. మామిడి కన్నా కంపేర్ చేస్తే లాభమే. మీరు మామిడి తోట అంటారు, చాలా మంది రైతులు మామిడి తోటలు ఎక్కువ పెడతారు. మామిడి తోట పెడతారు, మరి ఎక్కువ డ్రాగన్ కి ఎక్కువ. డ్రాగన్ కూడా ఎక్కువ హెవీగా అయిపోయి వాళ్ళు కూడా హార్వెస్టింగ్ ప్రాబ్లం. అది రేటు 2 రోజులు లేట్ గా తెంపితే ఖరాబ్ అయిపోతుంది. ఇన్ టైంలో తెంపు 2 days తెంపాలి, 2 days తెంపాలి. అది ఇది దానికి ఆ ప్రాబ్లం లేదు. మన 15 days 1 month అడోటి రాలుతుంది, ఖరాబ్ కాదు. మీరు ఇప్పుడు మామిడి తోట గురించి చెప్తారు కాబట్టి రైతులు మామిడి తోట పెట్టుకుంటే బాగుంటుందా అవకాడో పెట్టుకుంటే బాగుంటుందా? మనకు ఇప్పుడు పబ్లిక్ కూడా అవేర్నెస్ వస్తుంది తినాలని చెప్పి. అంతమో లేదు, పబ్లిక్ డాక్టర్ కూడా ప్రిఫర్ చేయడం ఇప్పుడు ఇది హెల్త్ కి మంచిది అని చెప్పి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. అవకాడోనే కరెక్ట్ అని అనుకుంటుంది. అవకాడో అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అవకాడో
నార్మల్గా చెట్టు పెరుగుతున్నప్పుడు ఎట్లా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? ఫస్ట్ నుంచి అయినా మొక్కలకి ఏమైనా చీడపీడలు వస్తాయి, ఏం చేస్తారు జాగ్రత్త? చీడపీడలు దీనికి ఎక్కువ మటుకు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకు సరిపోతుంది. నీమ్ ఆయిల్ ఒకటి ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి. దాన్ని బట్టి డిసీజ్ బట్టి ఒకసారి క్లైమేట్ మంచిగా ఉంటే మంచిగానే ఉంటుంది, అవసరం కూడా పడదు. అవసరం బట్టి ఉంటే కొంచెం లైట్ డోస్ వేసి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నార్మల్ ఏమైనా పైపాటు ఎరువులు ఇస్తారా కింద? ఓన్లీ మనం ఎరువు పశువుల ఎరువు, ఏమైనా డిఏపి పొటాష్ ఏం లేదు ఏం ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. పశువుల ఎరువు ఎవ్రీ ఇయర్ 2 ట్రాక్టర్లు వేస్తే మనం రోజు గంప వేస్తాం. ఎవరి వర్షాకాలం వేస్తాము, మళ్ళీ వర్షాకాలం వేస్తాం. అంతేగాని పైపాటుగా డిఏపి పొటాష్ ఏం లేదు. స్ప్రేయింగ్ కూడా పురుగు ఏమైనా వస్తుందా? పురుగు ఏం రాదు, పురుగు అనేది ఏం రాదు. కేవలం ఒక మీరు నీమ్ ఆయిల్ ఒకటి జాగ్రత్త కోసం స్ప్రే చేసుకుంటారు. ఏమైనా రోగాలు వస్తాయా దీంట్లో? రోగాలు ఏం రాలి ఇంతవరకు అయితే. రోగాలు అయితే ఏం రాలి. నీటి విషయంలో చూసుకుంటే అవకాడోకి ఇట్లా వాటర్ బాగా పెట్టాల్సిన అవసరం ఉంటుందా? వాటర్ మామూలుగా సమ్మర్ 4 మంత్స్ రెగ్యులర్ గా పెడతాము. వర్షాకాలం అసలు వర్షం లేదు, 15 days వర్షం లేకుండానే పెడతాం. డే బై డే 4 days వర్షం పడితే అవసరమే లేదు. వింటర్ లో కూడా ఎప్పుడు వీక్లీ వన్స్, డే బై డే అట్లా పెద్ద వాటర్ అంటే నార్మల్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ చెట్టు చూస్తారు కదా, ఇట్లా కటింగ్స్ ఏమైనా చేయాలా? మామిడికి చేసినట్టు ఏమైనా ప్రూనింగ్ చేయాలి. మనం హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఈ సైడ్కి వచ్చినాయని చెప్పి ప్రూనింగ్ చేస్తే మళ్ళీ వచ్చే పూత కొట్టే వరకు మళ్ళీ కరెక్ట్ స్టేజ్ గ్రోత్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంది అవకాడో మీరు తెంపడం కూడా ఎట్లా తెంపుతారు? అంటే ఎంతమందిని పెట్టి తెంపుతారు? రోజుకి ఎంత తీసుకోతారు మార్కెట్కి మీరు? మన మార్కెట్ వాళ్ళ రిక్వైర్మెంట్ మనం చెప్పిన బట్టి మనం తీసుకెళ్ళాలి. అక్కడ రిలయన్స్ వాళ్ళకి ఎవరికైనా మీరు అమ్ముకునే వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి తెంపుతారు అన్నట్టు చెప్పాలి. ఉత్తనే తెంపితే మళ్ళీ అడగకపోతే లాస్ అన్నట్టుగా. మార్కెట్ లో పోతే కూడా పోతుంది. మనం అనుకున్న రేట్ వాళ్ళ అడిగిన రేట్కి ఇచ్చి రావాలి. మనం అదేలే మన రేట్ రాదు, వాళ్ళు అమ్ముకునేది అమ్ముకుంటారు. మళ్ళీ ఎంత ఏం అవకాడో వల్ల ఉపయోగాలు ఏంది మీకు తెలిసినంత వరకు మీ అనుభవం? 0 కొలెస్ట్రాల్ లేదు, హెల్దీ ఫుడ్, ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి ఫుడ్. దాన్ని బట్టి ఎక్కువ హెల్దీ కూడా ఉంటారు, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఎకరాకి ఒక అవకాడో పెట్టుకుంటే కొత్తగా తోట పెట్టుకుంటే వాళ్ళకైతే మీ అనుభవంలో ఎంత పెట్టుబడి అవుతుంది ఫస్ట్ ఇనిషియల్ గా? మామూలుగా 200 మొక్కలు 300 మొక్కలకు ఒక 60,000 పెట్టుబడి అవుతుంది. తర్వాత డ్రిప్ కానీ దానికని ఒక 40-50 వేలు. ఇంకా 1 lakh లో 1 acre పెట్టుబడి అవుతుంది. ఎకరాకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే స్టార్ట్ చేసుకోవచ్చు. మూడో సంవత్సరం నుంచి లైట్ అనిపిస్తుంది. 4-5వ సంవత్సరం నుంచి మీరు అన్నట్టుగా మంచి దిగుబడి వస్తుంది. ఒక రైతుకి మార్కెట్ లో ఇప్పుడు మీ అనుభవంలో ఎంత రేటు పోతే గిట్టుబాటు ధర అని చెప్పొచ్చు? 100 రూపీస్ పోయినా కానీ లాస్ లేదు. 100 రూపాయలు పోయినా కానీ లాస్ లేదు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు అవకాడో ఇప్పుడు మీరు మొక్కలు తీసుకొచ్చిన బిఎన్ రెడ్డి నర్సరీ దగ్గర నుంచి తెచ్చిన మొక్కలు మంచిగా ఉన్నాయని చెప్పొచ్చా? పర్లేదా? మంచిగా ఉన్నాయి. మొక్కల క్వాలిటీ బాగానే ఇచ్చారా? క్వాలిటీ బాగానే ఇచ్చారు. ఎప్పుడైనా ఏమన్నా మొక్కల జాగ్రత్తల గురించి చెప్తారా? వాళ్ళు ఫోన్ చేస్తే చెప్తారు. ఏమైనా విషయాలు కావాలంటే ఏమైనా ఎరువులు ఏమైనా వేయాలన్నా కానీ చెప్తారు కదా? చెప్తారు. ఇంకా చెట్టు కూడా హైట్ ఎంత పెరుగుతుంది నార్మల్ గా? ఇది మనం ఇప్పుడు పెట్టే మామిడి చెట్టు అంతా పెరుగుతుంది. మామిడి చెట్లు అనే పెద్ద పెరిగిపోతుంది అంతే. ఇప్పుడు మన 5వ సంవత్సరం ఉన్నాం కదా, 5-6 సంవత్సరాలు అవుతుంది. ఎంత హైట్ పెరిగింది? నార్మల్ ఎన్ని ఫీట్లు పెరగచ్చు? 10 ఫీట్లు 10 ఫీట్ల దాకా పెరిగింది చెట్టు. మరి కాయ ఇట్లా తెంపుకోవడం ఈజీగానే ఉంటుందా? ఈజీనే ఉంటుంది. మొత్తం ఉన్నాక డౌన్ అయితే కిందికి వస్తాయి. తెంపిన తర్వాత మళ్ళీ స్ట్రేట్ అవుతుంది. వెయిట్ ఎక్కువ డౌన్ అవుతుంది. ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ హైట్ పోతుంది. మళ్ళీ తెంపిన తర్వాత ప్రూనింగ్ చేస్తాం. కట్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్ అయ్యి మళ్ళీ 4 months లో మళ్ళీ రౌండ్ గుంపుగా అవుతుంది. ఎట్లా మీరు తెంపడం మీరే తెంపుతారు కదా, ఎట్లా తెంపుతారు? అంటే ఎంత తెంపొచ్చు ఒక మనిషి తెంపాలనుకుంటే కాయ కూడా? ఒక మనిషి 2 మనుషులు తెంపొచ్చు. 5 క్వింటాలు. 5 క్వింటాలు ఒక రోజుకి? ఒక పూటకి 2 మనుషులు కలిసి ఒక 5 క్వింటాలు కూడా కాయ తెంపేసుకోవచ్చు. తెంపిన తర్వాత కూడా దీన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఖరాబ్ కాకుండా? ఇది 15 days వరకు ఉంటుంది. తెంపినాక కూడా 5 days తర్వాత పండు అవుతుంది. పండైన తర్వాత దీన్ని మెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. నార్మల్ టెంపరేచర్ మనం రూమ్ టెంపరేచర్ ఉంటేనే కరెక్ట్. ఫ్రిడ్జ్ లో పెడితే కాయ మళ్ళా అది కుళ్ళిపోయినట్లయితే. ఓకే, నార్మల్ బయట ఉన్న బయట టెంపరేచర్ కరెక్ట్. మనం 5 days 6 days లో పండు అవుతుంది. తర్వాత 10 days వరకు అట్లా మెత్తగా ఉంటుంది. మనం కట్ చేస్తేనే ప్రాబ్లం. కట్ చేసినాక ఆ రోజుకు అది యూజ్ చేయాలి. అదేలేండి. ఏమన్నా కాయ రాలుతుందా చెట్టు మీద ఉన్నప్పుడు? రాళ్ళు కింద పడి వేస్టేజ్ అట్లా స్టార్టింగ్ లో పిందెలు ఉన్నప్పుడు కొంచెం రాలుతుంది. 1 month వరకు రాలుతుంది. తర్వాత రాలేదు. చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు ఎక్కువ హెవీ వస్తాయి, కొద్దిగా రాలుతుంది. ఓకే, తర్వాత సెట్ అయిందంటే మాత్రం ఇంకా రాలేదు. మంచిగా ఉంటుంది. ఓకే, మరి 2 తెలుగు రాష్ట్రాల రైతులకి మీ అనుభవంలో, మీ అవకాడో సాగు రైతుల ఎవరైనా కొత్త అవకాడో ఇప్పుడు కూడా పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది మీ అనుభవంలో? పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు పెట్టుకున్న రైతులు కూడా మన సూచన అంటే పెట్టుకోవడమే
ఉత్తమం. ఇవన్నీ దానికన్నా కూడా ఇది మనకైతే బెస్ట్ అనిపించింది. మనం పెట్టినా మనకు కూడా సాటిస్ఫై ఉంది అన్నట్టు. మరి చూసారు రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు జగదీశ్వర్ రెడ్డి గారు సాగు చేస్తున్నట్టు అవకాడో సాగు అనుభవాలు. ఇప్పటికి కూడా అవకాడోకి అయితే దాదాపు 180 రూపాయల వరకు కూడా నేను అమ్మడం జరుగుతుంది. యావరేజ్గా 100 రూపాయలు వచ్చినా కానీ రైతులకు లాభంగా ఉంటుందని చెప్తున్నారు. బిఎన్ రెడ్డి నర్సరీ గుంటూరు వారి దగ్గర మొక్కలు తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. మొక్కలు కావాలనుకుంటే కూడా మన వీడియో పైన కనుక మొబైల్ బస్ కాల్ చేసుకుంటే మీరు మొక్కలు కొనుక్కోవచ్చు. ఇది ఈ రోజు ఈ వీడియోలో అవకాడో సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.